హలో 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 యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ రోమాపత్రిక బైబిల్ తరగతికి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు సహోదరులందరికీ సహోదరిమణులకి వందనాలండి. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రేపు జరగవలసినటువంటి ఈ తరగతిని ఈరోజు ముందుగా రేపు వేరే చోట మీటింగ్ ఉండడం కారణం చేత ఈరోజు ఏర్పాటు చేసుకుందామని గ్రూప్లో మెసేజ్ పెట్టాను. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. ఇలాగ మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి మీ వాక్యంలోని ఆత్మసంబంధమైన సూత్రాలు మేము నేర్చుకుంటూ మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోగలిగేందుకు మీరు ఇస్తున్న అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తండ్రి. రోమాపత్రికలోని అయినా అనేక ఆత్మీయ సత్యాలు, ఆత్మసంబంధమైనటువంటి నీతి సూత్రాలు మేము నేర్చుకుంటూ మా విశ్వాసమైన జీవితాన్ని వాక్యక్రమం చొప్పున మెరుగుపరుచుకునేందుకు మీ సహాయం కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించండి, ఆదుకోనండి. ఆ శక్తిని మీ సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రతి వారిని కూడా మీరు దీవించమని, ఆస్వాదించమని, నేను ఇంకా రావాల్సిన వారు కూడా మీ వాక్యం నేర్చుకొని వారి జీవితాన్ని మెరుగుపరచుకోగలిగే విషయంలో సమయాన్ని వెచ్చించగలుగుటకు సుబుద్ధిని, జ్ఞాన వివేకాలు కలుగు చేస్తారని నమ్ముతూ ఈ మానవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం రోమాపత్రిక చదువుతున్నాం. వారం మధ్యలో బైబిల్ తరగతిలో 3వ అధ్యాయంలో ఉన్నాం. రోమాపత్రిక, ఈ రోమాపత్రికలో చర్చనీయాంశం ఏంటంటే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును. అయితే మొదటి అధ్యాయంలో అన్యుల పాపులు అనే విషయాన్ని చూసాం. 2వ అధ్యాయంలో యూదుల పాపులు అనే విషయాన్ని మనం చూసాం. అంటే 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అందరూ పాపులు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఈ పాపులైనటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడు అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అండి. అన్ని జనులు ఎలా పాపం చేశారు అంటే దేవుడిని ఎరగని వారే దేవుడు కాని వాటిని దేవుడిగా చేసుకొని పాపం చేశారనే విషయాన్ని మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం. యూదులు ఎలా పాపం చేశారు అంటే ధర్మశాస్త్రం కలిగి ఉండి ధర్మశాస్త్రం పాటించిన వారే ఉండి పాపం చేశారనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అప్పుడు యూదుడని లేదు, అన్యుడని లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పి 3వ అధ్యాయంలో అందరూ గ్రహించేవాడు ఎవరూ లేరు, అందరూ త్రోవ తప్ప ఏకంగా పనికిమాలిన వారనేది లోకంలో మనుషులు ఎలాంటి దుర్భరమైన పరిస్థితికి వెళ్ళారో 3వ అధ్యాయము 18 వరకు మనం చదువుకున్నామండి. అంటే మనుషులు ఇలాంటి దుర్నీతిని వారి జీవితాల్లో కొనసాగించడానికి కారణం ఏంటంటే వారి కన్నుడి ఎదురు దేవుని భయం లేదు అంటాడు. దేవుని భయం లేని మనిషి విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. అప్పుడు 19వ వచనంలో ఏమన్నాడంటే ప్రతి నోరు మోయబడినట్లును. అంటే ఇప్పుడు యూదుల యొక్క అతిశయం ఏంటి? నేను నీతిమంతులమే, అన్నిలతో పోల్చుకుంటూ మీకన్నా మేము గొప్ప. అన్నిల యొక్క అతిశయం ఏంటి? మేము నీతిమంతులు, మీ నీతిమంతులైతే దేవుడు మిమ్మల్ని కాదని మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అన్యుల అతిశయం. అంటే ఇప్పుడు యూదుడని లేదు, అన్యుడని లేదు, ఇద్దరు పాపం చేశారు. ప్రతి వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నోరు మూసుకోవాల్సిన వారే. ఎందుకంటే వారి జీవితంలో నీతి అనేది జరిగించలేని పరిస్థితి అయితే మాట్లాడటానికి అవకాశం లేకుండా వారు ఏం చేయాలండి? నోరు మూసుకొని ఉండాల్సిందే. అందుకు ప్రతి వారు నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. సర్వలోకం అంటే అందరూ వస్తారు, అన్యుడే వస్తాడు, యూదుడు వస్తాడు. పాపం చేసినప్పుడు దేవుని యొక్క తీర్పుకి ఏమవ్వాలండి? ప్రతి వాడు కూడాను దేవుని తీర్పులోకి రావాల్సిన వాడే, దేవుని శిక్షకు పాత్రలవ్వాల్సిన వాడే. కాబట్టి సర్వలోకము దేవుని శిక్షకు పాత్రలగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. 20వ వచనంలో ఎలయనగా ఎందుకంటే అలాగా
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డాడనే విషయం చెప్తున్నాడు. ఇది కూడా మనం పోయిన మా క్లాస్లో చెప్పుకున్నాం. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అని ఒక వ్యక్తి ప్రశ్న వేస్తే, ఎందుకు ఇచ్చాడని చెప్తున్నాడు పౌలు ధర్మశాస్త్రాన్ని అంటే, ఒక వ్యక్తికి పాపం అంటే ఏంటో తెలియపరచని ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుగా తీర్చలేడు అనడానికి ఏంటి ఆధారం అంటే, ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది, అలాగనే ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు అనే విషయాన్ని చెప్పాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము కానీ ప్రవక్తలు కానీ ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అది ఎలాగంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల నీతిమంతులుగా మనుషులు తీర్చబడతారు అనేది 22వ వచనం చెప్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం మూలందే నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఒక మనుషులు ఏం చేయబడతారంటే నీతిమంతులుగా తీర్చబడతారు. అది దేవుని నీతి అన్నాడు ఆయన. ఇక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారంటానికి ద్వితోపదేశకాండం 18వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు మోషే. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు, మీరు అన్ని విషయాలు ఆయన మాట వినాలనే విషయం చెప్తాడు. అంటే ధర్మశాస్త్రం ఉంది, కానీ మోషే ఏమంటున్నాడు? మీరు అన్ని విషయాలు ఆయన మాట వినాలి, క్రీస్తు యొక్క మాట వినాలి. ఆయన మాట వినటం వల్ల మనుషులు ఏం చేయబడతాడు? ఆయన ఏంది విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది చెప్పిన తర్వాత విశ్వాసం మూలంగా ఒక వ్యక్తి ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతాడో ఒక 23 నుంచి లేకపోతే 22 నుంచి మనం అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలందే నమ్మవారి కలుగు దేవుని నీతి ఉన్నది అని చెప్పి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకుండా ఉన్నారు, అయితే పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ దేంట్లోకి వచ్చాడంటే, ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చలేదు. అయితే మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చాడు. అప్పుడు మరి మనుషులు ఎలా నీతిమంతులు తీర్చబడతారు? ఇదిగో క్రీస్తు యేసునందు విశ్వాసం నీతిమంతులు తీర్చబడతారు. అంటే విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాన్ని ఇప్పుడు ఒక సబ్జెక్టుగా చెప్తున్నాడండి పౌలు. అది ఒక పాఠంగా రాసుకుందాం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారనేది రోమపత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 30 చివరి వచనం ఏంటంటే 31 వరకు. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుట. అంటే ఒక పాపి దేవుని ఎదుట ఎలాగ నీతిమంతులు తీర్చబడతాడో ఒక పేరా చెప్తున్నాడు ఇక్కడ. 31 వరకు మనం చదువుదాం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడటానికి సంబంధించి మొదటి నీతిమంతులుగా తీర్చబడటం అనే మాటకి అర్థం చూస్తే, నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటండి? నీతిమంతులుగా తీర్చబడటం, ఈ మాటకు అర్థం ఏంటండి? నీతిమంతులుగా తీర్చబడటం అంటే విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడటం అనే దాని గురించి సంబంధించి అసలు నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటంటే, ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా ఎంచబడుట. ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా ఎంచబడుట. అంటే ఎన్నడూ పాపం చేయలేదా? మనం పాపం చేసిన వారమే. ఎన్నడూ పాపం చేయని వ్యక్తి ఎవరండి? దేవుడు ఒక్కడే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, దైవత్వం కలిగిన వ్యక్తులు పాపం సమీపించలేని వ్యక్తిత్వం కలిగిన వారు. అయితే మనం మాత్రం నీతిమంతులుగా తీర్చబడటం అనే మాటకు అర్థం చూసినప్పుడు ఎన్నడూ పాపం చేయని వారని కాదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఎన్నడూ పాపం చేయని వ్యక్తులుగా ఎంచుతున్నాడండి, ఎంచబడుతున్నాం మనం అంతే. అప్పుడు ఎలాగ ఎంచబడుతున్నామండి? మనం ఇలాగ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, లేకపోతే ఎలాగునా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం?
తీర్చబడుతున్నామంటే ఇక్కడ చదివిన వచనంలో ఇరవై 22వ వచనంలో ఒక మాట రాయబడింది. 22వ వచనం ఏమన్నాడంటే, అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముంది. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మనుషులు ఏం చేయబడుతున్నారండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నారండి. క్రీస్తు యేసునందని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఒక మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. లేకపోతే దేవుడి మాటకు విధేయత చూపించడం వల్ల ఒక వ్యక్తిని దేవుడే ఏం చేస్తున్నాడండి? నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. 24వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, క్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చుతున్నాడు అంటాడండి. అంటే ఎవరు తీరుస్తున్నారు నీతిమంతులుగా? అంటే దేవుడే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవుడే ఒక మనిషిని ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా ఏం చేస్తున్నాడండి? ఎంచుతున్నాడు. పాపం చేసిన వారమే మనం చేసిన పాపాల విషయంలో దేవుడు ఏదో చేసి నీతిమంతులుగా ఎంచుతున్నాడు, పాపం చేయని వ్యక్తిగా ఎంచుతున్నాడు. అప్పుడు ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి? మనం నీతిమంతులుగా తీర్చబడడం వల్ల అవసరం ఏంటండి? నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరం ఎందుకండి? ఎందుకు తీర్చబడాలి మనము? నీతిమంతులుగా తీర్చబడటం అంటే అర్థం చెప్పుకున్నాం, ఎన్నడూ పాపం చేయని వ్యక్తికి ఎంచబడటం. అప్పుడు ఎలాగ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటే 3వ అధ్యాయము 2:22 వచనం ప్రకారంగా దేవుని యందు మనం విధేయత చూపించడం వల్ల అది క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా మనుషులను ఏం చేస్తుంది? నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా తీర్చబడవలసిన అవస్థ ఏంటండి? తీర్చబడవలసిన అవసరత ఎందుకు తీర్చబడాలి మనం నీతిమంతులుగా? కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 111 లేదా 11వ కీర్తన 7వ వచనంలో దేవుడు నీతిమంతుడు అన్నాడే. కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ వచనం ఒకసారి చూస్తే దేవుని యొక్క తత్వం ఏంటంటే, దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆ నీతిమంతుడు అనబడ్డాడే. ఒకసారి 7వ వచనం చదువుతున్నాను. 11వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు. అంటే ఎందుకు మనం నీతిమంతులు తీర్చబడాలి? నీతిమంతులుగా తీర్చబడిన అవసరం ఏంటంటే, ఒకటి దేవుడు నీతిమంతుడు. కీర్తనలు 11వ కీర్తన 7వ వచనం కానీ యోహాను సువార్తలో యేసుప్రభువు ప్రార్థన చేస్తూ కూడా 17వ అధ్యాయంలో నీతి స్వరూపుడు అనే మాట ఉపయోగిస్తాడు తండ్రికి సంబంధించి. యోహాను సువార్త 17:25 ప్రకారంగా దేవుడు నీతిమంతుడు అనే మాట తండ్రి గురించి యేసుప్రభువు చెప్పిన మాటలో చూస్తాం. ఎందుకు మనం నీతిమంతులు తీర్చబడాలంటే బి పాయింట్గా యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. యేసుక్రీస్తు నీతిమంతులు. ఏదైనా వచనం చెప్తారా యేసుప్రభు నీతిమంతుడు అనడానికి? యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అనడానికి బైబిల్లో ఏదైనా వచనం చెప్తారా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ప్రసంగం చేస్తూ ఎలాంటి వారిని వారు నిరాకరించి సిలువేశారో ఒక మాట అంటాడండి. నీతిమంతులను అనే పదం అక్కడ చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనంలో మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వాడిని నిరాకరించి, యేసుప్రభు ఎలాంటి వాడంటే అక్కడ నీతిమంతుడు అనే మాట అపోస్తల కార్యంలో చెప్పబడిందండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అలాగే పరిశుద్ధాత్మకు సంబంధించి కూడా పరిశుద్ధాత్ముడు అంటే నీతిని గురించి ఒప్పింపజేసేవాడు అంటే, పాపాల గురించి నీతిని గురించి ఒప్పింపజేసేవాడంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన మాట ఏంటంటే
పరిశుద్ధాత్ముడు నీతిని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ నీతిని ఒప్పింపజేసేవాడు. యోహాను సువార్తలో ఆ మాట చూడవచ్చండి. 16:8 వచనంలో మనం చూస్తే ఆ మాట చూడొచ్చు. 16:8. అప్పుడు మనము మానవుడు పరిస్థితి ఏంటండి? 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ గమనించినప్పుడు నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు ఎవరినో లేడు, అందరూ త్రోవ పేగంలో పనికిమాలిన వారేరు అంటాడండి. ఇక్కడ 23వ వచనంలో కూడా మనం చూసిన మాట అపోస్తలుల కార్యంలో నుంచి రోమపత్రిక వెళ్ళిపోతే అక్కడ కూడా పౌలన్న మాట ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకుండా ఉన్నారు. అంటే మనిషి స్థితి ఏంటంటే పాపి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు పాపంలో వచ్చిన జీవితం ఏంటండి? మరణం. దేవుని యొక్క జీవనం నుంచి మనిషి ఏమైపోయాడంటే వేరైపోయాడు. దేవుని యొక్క స్వభావం నుంచి ఏమైపోయాడంటే వేరైపోయాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా మనిషి యొక్క స్థితి ఏంటంటే మనము పాపం చేసి ఆత్మ సంబంధంగా ఏమైపోయామంటే చచ్చి స్థితికి వెళ్ళిపోయాం. అప్పుడు నీతిమంతుగా తీర్చబడమన్న అవసరం ఏంటండి మనిషికి? ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి, యేసుప్రభు వారు నీతిమంతుడు కాబట్టి, పరిశుద్ధాత్మ నీతిని గురించి ఒప్పింపజేసేవాడు కాబట్టి ఈ పాపైన మనిషి దేవునితో సహవాసం చేయాలంటే, యేసుప్రభుతో సహవాసం చేయాలంటే, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలంటే ఈ పాపైన మనిషి ఏం చేయబడాలి? ఈ పాపి నీతిమంతుడిగా తీర్చబడాలి. ఈ పాపి నీతిమంతుడిగా తీర్చబడాలి. అంటే దేవుడు మానవుడు సృష్టించినప్పుడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృష్టించుకున్న మాట ఆదికాండంలో చదువుతాం కదా. ఎందుకు ఇచ్చాడు ఆయన పోలికని మానవుడికి? తనలాగా బ్రతకాలని, తనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని. అప్పుడు పాపం ఏం చేస్తుందంటే దేవునితో ఉండే సంబంధ బాంధవ్యాన్ని దూరం చేసిందండి. దేవునితో శత్రుత్వం పెంచింది, దేవునితో విరోధం పెంచింది, దేవుని దురాశ్రయపడే మనిషి. పాపం చేసిన మనిషి దేవునితో సహవాసం చేయలేడండి. ఎప్పుడైనా మానవ జీవితంలో పాపం వచ్చినప్పుడు పాపం యొక్క ప్రభావం ఏంటంటే దోషారోపణ అండి. అంటే మనస్సాక్షి దోషారోపణకు గురైనప్పుడు దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేమండి. పాపం చేయకముందు మనిషి యొక్క కండిషన్ ఎలా ఉంటుంది, పాపం చేసిన తర్వాత మనిషి యొక్క కండిషన్ ఎలా ఉంటుంది అండి? ఒకేలాగా ఉంటుందా? తప్పు చేసినప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే తప్పు చేసావు మనస్సాక్షి దోషారోపణ గురవుతున్నప్పుడు ఆ గిల్టీ కాన్షియస్తో మనం ధైర్యంగా దేవుని సన్నిధికి రాలేమండి. భర్త తప్పు చేసినప్పుడు భార్యతో ధైర్యంగా మాట్లాడగలరా? కళ్ళ కళ్ళు పెట్టి కూడా చూడలేరండి. తప్పు చేసినప్పుడు నేల చూపులు చూస్తామండి. పిల్లల పరిస్థితి అంతేనే. పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు ధైర్యంగా మమ్మీ డాడీ అని రాలేరండి. కారణం ఏంటంటే వాళ్ళు ఇది తప్పు ఉంది, ఆ తప్పు దొరికిపోతామేమో, ఎక్కడ పట్టుకుంటారో, ఏం చేస్తారనే భయంతో దూరం అవుతారండి. అంటే ఇప్పుడు మనిషి పరిస్థితి కూడా ఏమైపోయిందంటే దేవుని పోలికలో సృష్టించబడిన మనిషి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్న మనిషి మానవ జీవితంలోకి ఏది ప్రవేశించిందంటే పాపం ప్రవేశించిందండి. ఆ పాపము దేవునితో ఉండే సంబంధ బాంధవ్యాన్ని ఏం చేసిందంటే దూరం చేసింది, దేవునితో ఉండే సహవాసాన్ని ఏం చేసిందంటే పోగొట్టింది. దాన్ని ఏమన్నాడంటే ఎడబాటుని ఆత్మీయ మరణం అన్నాడండి. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి తనతో సహవాసం చేయాలి, తనలాగా బ్రతకాలని దేవుని యొక్క కోరిక. అప్పుడు ఈ పాపతో దేవుడు సహవాసం చేయలేడండి. కాబట్టి సహవాసం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పాపిని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా ఇచ్చి ఆయనతో ఏం చేస్తున్నాడండి? సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడే. అంటే ఎంత గొప్ప మనసు దేవుడు. మనం లేవికాండం చదువుతున్నప్పుడు కూడా ఒక మాట అనుకున్నామండి, పరిశుద్ధులే దేవుడిని సమీపించాలి, పరిశుద్ధులే దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు ఒక మనిషిని పరిశుద్ధులుగా చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. బైబిల్లో ఆమోస్ గ్రంథంలో మాట్లాడుద్దండి. అంటే ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటేనే సహవాసం కుదిరిద్దండి, సాంగత్యం కుదిరిద్దండి. వైరుధ్యమైనటువంటి భావోద్రేకాలు ఉన్నప్పుడు, వైరుధ్యమైనటువంటి భావజాలు ఉన్నప్పుడు వాళ్ళు సహవాసం చేయలేరండి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే ఆమోస్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక మాట అంటాడు, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవరు కదా అనే విషయాన్ని గురించి మాట్లాడతారు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనంలో 756 పేజీ నెంబరు. 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుగుతారా? సాధ్యమైద్దా? సమ్మతించకుండా
ఇద్దరు మనసులు కలవకుండా, ఇద్దరు అభిరుచులు కలవకుండా స్నేహం కుదిరిద్దండి, సహవాసం కుదిరిద్దా? అది సాధ్యమైనది కాదండి. అంటే ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళతోనే సహవాసం కుదిరిద్ది, స్నేహం కుదిరిద్ది. అప్పుడు ఒకేలాంటి మనస్తత్వంతోనే దేవుడు ఏం చేసిన మానవుని సృష్టించాడే. వాస్తవానికి మనం దేవుని పోలికను నిర్మాణం చేయబడ్డాం. నన్నందరి హృదయాలను ఆయన ఏకరీతిగా నిర్మించాడు. అయితే మానవుని జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అవిధేయత, ఆత్మీయంగా ఏమైపోయాడు, మరణించాడు, దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ పాపిని పరిశుద్ధంగా చేసుకొని నీతిమంతుడిగా ఎంచి ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. అది మన గొప్పతనమా, దేవుని గొప్పతనమా? అది దేవుడి గొప్పతనం అండి. ఇప్పుడు వైరుధ్యమైనటువంటి భావజాలాలు, ఒకవేళ విశ్వాసంలో కూడా వైరుధ్యం ఉంటే వారితో సహవాసం చేయలేమండి. ఇప్పుడు క్రీస్తు సంఘ సభ్యుడు ఉంటాడు, మత్స్యాగ వాళ్ళతో సహాయం చేయడానికి ఇష్టపడతాడా? అంటే వాళ్ళతో కలిసి సహాయం చేయడానికి, కలిసి వాక్యాన్ని దాన్ని ఏమంటారంటే అంగీకరించడానికి ఇష్టపడతాడు. అంటే నమ్మిన సత్యాన్ని భిన్నంగా బోధించే వారితో సహాయం చేయడం కష్టమండి. అలాగే మనం అప్పుడు 24వ వచనం నుంచి చెప్తుంది ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడే విషయంలో ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడటానికి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పాడండి. నీతిమంతులుగా తీర్చట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒకసారి అది కూడా చూద్దాం. ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమే, ప్రాథమిక సమాచారం ఇది. నీతిమంతులుగా తీర్చబడే విషయంలో, తీర్చుట్లో నీతిమంతులుగా తీర్చుటలో, నీతిమంతులుగా లేదా తీర్చబడుట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూద్దామండి. ఎవరెవరో ఏమేమి చేస్తున్నారు. ఇదొక ఓ పాపి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా దేవుని దృష్టిలో కావాలి అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో నీతిమంతులు తీర్చబడే వ్యక్తికి ఈ అవగాహన ఉండాలండి. అప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు అని 24 నుంచి కొన్ని మాటలు మనం చూస్తుంటే, కాబట్టి నమ్మువారు అన్నాడండి. అంటే ఇది ఎవరి పాత్ర అండి? నమ్మువారు అంటే మన పాత్ర అండి. నేను కింద నుంచి రాస్తాను. నమ్మువారు అనేది, నమ్మువారు అంటే మన పాత్ర, మనిషి పాత్ర, మన పాత్ర. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అన్నాడండి. ఆయన అనే మాట ఇది ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించి, యేసుక్రీస్తు సంబంధించింది. అంటే దేవుడికి సంబంధించింది. ఆయన కృపచేతనే దేవుడికి సంబంధించి ఎలా చెప్తారండి అంటే, తర్వాత మాటలు చదువుతున్నప్పుడు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు అనే విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులు తీర్చబడుతున్నారు అంటాడండి. అంటే అక్కడ దేవుని గురించి చెప్పాడు, యేసు గురించి వారి గురించి చెప్పాడండి. ఆయన అనే మాట దేవుడికి సంబంధించింది. దీంట్లో సి పాయింట్ అనుకుందాం, నమ్మువారు మన పాత్ర. ఏ పాయింట్ ఎవరంటే దేవుని పాత్ర. వారి వారి పాత్రలు చూసినప్పుడు దేవుని పాత్ర. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు ఇక్కడ ఈ వచనాల్లో? దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక పాపి నీతిమంతులుగా తీర్చబడే విషయంలో ఒకటి కృప చూపిస్తున్నాడు. కృప చూపుట దేవుడి పాత్ర. ఒకటి ఏంటంటే కృప చూపుట, కృప చూపుట. 2, ఇరవై 25వ వచనంలో పూర్వం చేయబడిన పాపం దేవుడు తన ఊరిమను ఉపేక్షించినందున అన్నాడు. అంటే పూర్వ పాపాల విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాలను ఉపేక్షిస్తున్నాడు తన ఊరిమ వలన. పాపాలను ఉపేక్షించుట. మూడు 26వ వచనంలో క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా, క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచను. ఎవరిని బయలుపరిచాడు దేవుడు? క్రీస్తుని కరుణాధారంగా బయలుపరిచాడు. క్రీస్తును కరుణాధారంగా బయలుపరచును. కరుణాధారంగా
బయలుపరచును. ఈ ఈ పాత్ర కూడా దేవునిదే. యేసుప్రభు వారిని కరుణాధనకు బయలుపరిచాడు. అప్పుడు 26వ వచనంలో తన నీతిని కనపరచు నిమిత్తము, అంటే ఎవరి నీతిని కనపరచాలనుకుంటున్నాడు? దేవుడు తన నీతిని కనపరుస్తున్నాడు. ఇలా చేసి తన నీతిని కనపరచుట. ఒకసారి ఈ పదాల అర్థం చూసి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం, లేకపోతే రాసుకున్న తర్వాత మనం చూద్దాం. ఇంకొక పాత్ర ఉందండి ఫైనల్గా. ఇంకొక పాత్ర ఏంటండి ఈ పేరాలో మనం చదివిన భాగంలో? యేసుక్రీస్తు విమోచన ద్వారా అన్నాడు. 26వ వచనంలో యేసుక్రీస్తు రక్తం నందుని విశ్వాసం ద్వారా అన్నాడు. అంటే ఇప్పుడు ఇంకో పాత్ర ఎవరిదండి? యేసుక్రీస్తు వారి పాత్ర అండి, క్రీస్తు పాత్ర. అంటే ఇప్పుడు ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడో చూస్తున్నాం, మనం ఏం చేయాలో చూస్తున్నామండి. అంటే 3 విషయాల్ని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. ఓ యూదుడా, లేకపోతే ఒక అన్యుడా, నువ్వు దేవుని ఎరగని వాడివి అంటే నువ్వు పాపం చేశావు. ఓ యూదుడా, నువ్వు ధర్మశాస్త్రం కలిగి ఉండి నువ్వు పాపం చేశావు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మేము పొందలేకపోతున్నారు. ఈ పాపి దేవుడితో సహవాసం చేయలేడు. దేవుడు పరిశుద్ధుడు, పాపం సమీపించలేని వాడు. పాపము దేవుడికి అసహ్యము. పాపం మనలో ఉంటే దేవుడు మనతో సహవాసం చేయడు. మరి దేవుడు ఎలా సహవాసం చేస్తాడు? ఎప్పుడు సహవాసం చేస్తాడంటే పాపం నుంచి బయటకు వస్తే సహవాసం చేస్తాడు. పాపం నుంచి బయటకు రావడానికి ఏదో జరగాలండి అక్కడ. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మనతో సహవాసం చేయడానికి మొట్టమొదట ఆయన కృప చూపిస్తున్నాడండి. కృప అనే మాటకి అర్థం ఏంటండి? కృప అనే మాటకి అర్థం ఏంటంటే అర్హత లేని వాడికి అర్హత కలుగు చేయటం అండి. అంటే అర్హత లేదు అయినప్పటికీ అర్హత కలుగు చేయటం. అర్హత లేని వానికి అర్హతనివ్వటం, అర్హతనిచ్చుట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటాడు కదా. ఒక విద్యార్థికి ఒకప్పుడు గ్రేస్ బాక్స్ ఉంది అని చెప్పారండి నాకు. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అనుకుంటా, బహుశా బాబాయ్ చెప్పాడు ఒకసారి. 34 మార్కులు 33 మార్కులు వచ్చిన వాడికి 10th క్లాస్లో ఆ 2 మార్కులు 1 మార్కు యాడ్ చేసి పాస్ చేసేవాళ్ళంటే. అంటే ఇప్పుడు 100కు 35 రావాలి ఒక సబ్జెక్ట్లో. మ్యాథ్స్లో ఒకవేళ 34 వచ్చినాయి లేదా 33 వచ్చినాయి, అతను పాస్ అయితే ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడే. ఇప్పుడు ఫెయిల్ అయిన వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి పాత్రలు కాదని. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ 32 లేకపోతే 33 34 వచ్చిన వాడికి 1 2 3 మార్కులు కలిపేసేసి పాస్ చేసి 5 క్లాస్కి వెళ్ళడానికి అనుమతి కల్పించారు. అప్పుడు అర్హత లేదు అతను 5 క్లాస్కి వెళ్ళడానికి, పాస్ అవడానికి. కానీ ప్రభుత్వం వారు ఏం చేశారు? కృప చూపించారు. కొన్ని స్కూల్స్లో ఒకవేళ బీఈడీ ఎంఈడీ చేసిన వాళ్ళకి స్కూల్స్లో టీచింగ్ పోస్ట్ ఇస్తారండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? స్కూల్స్లో టీచర్కి వెళ్తున్నారండి. ఇప్పుడు బీఈడీ చేసిన వాడికి అయితే క్వాలిఫికేషన్ బట్టి ఇచ్చారు, అర్హత ఉంది కాబట్టి టీచర్గా చేయడానికి. మరి ఇంటర్మీడియట్ వాడికి ఎలాగా ఇచ్చారు అర్హత? ఆ స్కూల్ యాజమాన్యం కృప చూపించారు, గ్రేస్ చూపించి ఏం చేశారు? ఉద్యోగం ఇచ్చారు ఆయన. అప్పుడు జీతం తీసుకున్నప్పుడు ఏమనుకుంటాడు? ఆ బీఈడీ చేసిన వాడు లేకపోతే ఎంఈడీ చేసిన వాడు నా చదువుకి తగినటువంటి ఉపాధి పొందుకున్నాను కాబట్టి ఇచ్చారనుకుంటాడు ఆయన. ఇతను ఏమనుకుంటాడు? నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన డిగ్రీ వచ్చినాడు, నాకు అర్హత లేకపోయినా వీళ్ళు అర్హత కలిపి చేసి వాళ్ళతో సమానంగా జీతం ఇస్తున్నారు, ఇది స్కూల్ యాజమాన్యం నా పట్ల కృప చూపించింది అనుకుంటాడే. అంటే ఇక్కడ కూడా ఒక పాపి నీతిమంతుగా తీర్చడానికంటే అండి దేవుడు మొట్టమొదటి ఏం చూపిస్తున్నాడంటే కృప చూపిస్తున్నాడండి. మన నీతిమంతుగా తీర్చడానికి వాస్తవానికి దేవుడు మనలో ఏ అర్హత చూడలేదండి. మనం మంచి వాళ్ళవనో దాన ధర్మాలు చేసే వాళ్ళవనో లేకపోతే ఏదో పేదలకి చాలామందిని మనం పేద పిల్లలను లేకపోతే విధవరాంలో చేర్చుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేసే వాళ్ళమనో, ఇది భౌతికంగా మన దగ్గర ఎటువంటి క్రియలు చూడలేదండి. కేవలం దేవుడు ఏం చూపిస్తున్నాడు? మన పట్ల కృప చూపిస్తున్నాడండి. మనం నీతిమంతులు తీర్చడానికి ఏ అర్హత మనలో లేదు నీతిమంతులుగా అవ్వడానికి. దేవుడే కృప ద్వారా ఏం చేస్తున్నాడు? నీతిమంతులు తీర్చున్నాడు అండి. అప్పుడు నీతిమంతులు అవ్వటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి మనలో ఏదో అడ్డు వస్తుందండి. అదేంటంటే పాపము. ఆ పాపాలను దేవుడు ఏం చేస్తుందండి? ఉపేక్షించాడండి. తన ఓరి వాళ్ళు ఉపేక్షించాడన్న మాట ఉందండి.
అంటే ఉపేక్షించడం అంటే అర్థం ఏంటంటే విడిచిపెట్టడం అండి. ఇంకా వాటిని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. 10వ అధ్యాయము 12వ వచనం నుంచి కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు, 8వ అధ్యాయం కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు పూర్వం చేసిన పాపాల విషయంలో దేవుడు తన గోరిమను ఉపేక్షించి వాటిని అన్నట్టు కూడా ఏం చేయడం అంటాడండి, జ్ఞాపకం చేసుకోవడం అన్నాడండి. అంటే ఉపేక్షించడం అంటే వాటిని విడిచిపెట్టేసినటువంటి ఇంక వాటిని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే వాటిని మర్చిపోయాడండి, వాటిని క్షమించేసాడండి. మూడోది, క్రీస్తుని ఏం చేశాడు దేవుడు, కరుణాధారంగా బయలుపరిచాడు. కరుణాధారంగా బయలుపరచడం అంటే పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి సన్నిధికి వచ్చి అర్పణలు అర్పించేవారు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తన కాని రక్తాన్ని చేతబట్టుకొని ఆ అధిపర స్థలంలోకి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ కరుణాపీఠ మీద ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడండి. ఆయన పాపాల కొరకును ప్రజలందరి పాపాల కొరకును ఆ రక్తం ఏమైంది, ప్రాయశ్చిత్తంగా దేవుడి సన్నిధిలో చెల్లించబడుతుంది. అప్పుడు ప్రజలందరి పాపాలను, ఆయన పాపాలను దేవుడు ఏం చేస్తాడండి, ఉపేక్షిస్తాడు, క్షమించేస్తాడండి. పాత నిబంధనలో మందసం మీద కరుణాపీఠ ఉండిద్ది. ఆ కరుణాపీఠ మీద సంవత్సరానికి ఒకసారి ఆ రక్తం ప్రోక్షించబడినప్పుడు ప్రజలందరి పాపాల్లో ప్రధాన యాజకుల పాపాలు క్షమించబడ్డట్టుగా దేవుడు మనందరి పాపాలు క్షమాపగుణంగా ఉండాలి అని క్రీస్తు ప్రభువుని ఏం చేశాడు, కరుణాధారంగా ఈ లోకానికి బయలుపరిచాడు. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఒక మనిషి నీతిమంతుగా తీర్చబడుతున్నాడు అంటే దేవుడు చూపించినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన కుమారుడి క్రీస్తుని కరుణ చూపించడానికి ఆధారంగా ఈ లోకంలో పంపించాడు. ఒక మాట చెప్పాలంటే మనం అందరం క్రీస్తు ప్రభు యొక్క కరుణ మీద మనం బ్రతుకుతున్నామని, ఆయన చేసినటువంటి పుణ్య త్యాగం మీద మనం, ఆయన చూపించిన కరుణ మీద మనం బ్రతుకుతున్నామని. అప్పుడు మూడోది, 4వ విషయం మనం చెప్పుకున్నప్పుడు తన నీతిని కనపరచాలని. దేవుని నీతి ఏంటంటే తాను నీతిమంతుడు కాబట్టి తాను సృష్టించుకున్న మనుషులందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి, నీతిమంతులుగా ఉండాలని. ఉచితంగానే మనుషుల్ని ఏం చేస్తున్నాడండి, నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. అప్పుడు రెండో వ్యక్తి పాత్ర ఉంది అక్కడ. రెండో వ్యక్తి ఎవరంటే క్రీస్తు పాత్ర ఉందంటే క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే అక్కడ 2 పదాలు చెప్పాడండి. 24వ వచనం ఏమన్నాడు, క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా అంటున్నాడండి. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఒక పాపిని నీతిమంతులు తీర్చే విషయం అంటే విమోచిస్తున్నాడండి. క్రీస్తు పాత్ర ఏంటంటే విమోచిస్తున్నాడు. విమోచించడానికి ఏమి చెల్లించాడండి ఆయన, 26వ వచనం అంటున్నాడు, యేసు క్రీస్తునందలి లేదా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా అన్నాడండి. అంటే రక్తం ద్వారా విమోచన అనేది రక్తమును ప్రోక్షించుట ద్వారా ఓ పాపి ఎలాగ నీతిమంతుగా తీర్చబడతాడయ్యా అంటే దేవుడు పాపాలు ఉపేక్షిస్తాడు. ఆ ఉపేక్షించడానికి ఏదో ఆధారమై ఉండాలండి. ఆ క్షమాగుణం కలిగి ఉండటానికి ఆ పాపాలు తీసివేయాలండి. ఆ పాపాలు తీసివేయడానికి దేవుడు ఏర్పాటు ఏంటంటే తన కుమారుడిని క్రీస్తుని ఏం చేశాడు, ఈ లోకానికి కరుణ చూపించడానికి ఆధారంగా పంపించి ఆయనకి విశేషమైనటువంటి బలియాగం ద్వారా విమోచన క్రయధనంగా రక్తం చిందించడం ద్వారా పాపిని ఏం చేస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చెప్తారు చూడండి. 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే ఇప్పుడు పాపి ఒక మనిషి పాపి అయితే ఆయన యొక్క రక్తం వల్ల మనుషులు ఏం చేయబడుతున్నారండి, నీతిమంతులుగా తీర్చబడుతున్నారండి. అంటే ప్రాణం పెట్టి ఒక వ్యక్తి యొక్క విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టి ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తిని ఆ పాప దారిద్ర్యం నుంచి విడుదల చేసి నీతిమంతులుగా ఎంచుతున్నాడు. ఇక్కడ దేవుడు చేయవలసిన దేవుడు చేస్తున్నాడు, యేసుప్రభు చేయవలసింది యేసుప్రభు చేస్తున్నాడు. అంటే విమోచించడం అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. దాన్ని ఏంటంటే విమోచించడం అంటే ఒకవేళ ఒక నేరం చేశాడు ఒక ఆయన, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించడానికి అతని యొక్క పరిస్థితి ఒకవేళ దీనస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఎవరో వచ్చి అదిగో అతను చేసిన నేరానికి నేను శిక్ష అనుభవిస్తాను, ఒకవేళ ఏదైనా జరిమానా విధిస్తే నేను చెల్లిస్తాను, ఆయన విడుదల చేయండి అని వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని కోర్టు వారు ఏం చేస్తారండి, బదులుగా ఒకవేళ అతను ఆ శిక్షకి అర్హుడు, దానికి ప్రతిఫలంగా ఎంతైతే కోర్టు వారు ఫైన్ విధించారో ఆ ఫైన్ ఏం కడతాను వస్తే అతను బదులుగా ఇతను చేసినటువంటి కార్యాన్ని బట్టి ఏం చేస్తారు, నేరం చేసిన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తారండి. కారణం ఏంటంటే అతను చేసిన శిక్షకి, అంటే అతను చేసిన నేరానికి శిక్ష లేకపోతే ప్రతిఫలం ఎవరు భరిస్తున్నారండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి మన బ్యాంక్ దగ్గర ఏదో అప్పు చేసాం అనుకోండి, అప్పు చెల్లించలేకపోతే ఏం చేస్తారు బ్యాంకు వాళ్ళు, ఇల్లు స్వాధీనం చేసుకుంటారండి, వేలంపాటు పెడతారండి. ఎవరో వచ్చి ఆ ఫైన్ కట్టేసేసి ఆ బ్యాంకు రుణం తీర్చేసి ఇగో
ఆ ఇల్లు వేలం వేయొద్దు, అతనికి ఇచ్చేయండి అని చెప్పాడు అనుకోండి. కారణం ఏంటంటే నేను కట్టేసిన డబ్బులు అతను కట్టేయాల్సింది. అప్పుడు ఇతను ఏం చేశాడండి, అతనికి విమోచన కలుగు చేసాడే. అట్లాగా ఓ పాపి కూడా పాపం చేయటం వల్ల పాపాన్ని దాసులైతే ఆ దాసులలో ఉన్న వ్యక్తికి చెల్లించవలసిన మూల్యాన్ని ప్రభు ఏం చేశాడండి, ఆయన పుణ్య త్యాగం వల్ల విమోచన క్రయధనంగా మన కొరకు ప్రాణం పెట్టాడండి. అప్పుడు దేవుడు చేయవలసింది దేవుడు చేశాడు, యేసు ప్రభు చేయవలసింది యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు ఇంకో పాత్ర ఉందండి, మన పాత్ర ఉందండి. మన గురించి ఏమన్నాడంటే 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు అన్నాడండి. మన పాత్ర ఏంటండి, నమ్మాలండి. నమ్మువారు అంటున్నాడు అంటే మన పాత్ర ఏంటంటే నమ్మాలి. అంటే ఇప్పుడు నమ్మకానికి రక్షణకి సంబంధం ఏమైనా ఉందా, ఏం లేదా? నమ్మకానికి రక్షణకి సంబంధం ఉందా, ఏం లేదా? యేసు చెప్తాడు మార్కు సువార్త 16:16 ఏమంటాడే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన అంటాడే. అంటే నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉంది. అంటే మనం నమ్మి రక్షించబడటానికి ఒకవేళ నమ్మకం అనేది దేనికి సంబంధించిందంటే ఇంకో మాట చెప్తానండి, విశ్వాసం సంబంధించిందండి. విశ్వాసములకు సంబంధించింది ఈ నమ్మకం అనేది, విశ్వాసం సంబంధించింది. విశ్వాసంలో ఒంటిగా ఉన్నదండి. ఎప్పుడు విశ్వాసంలో 2 ప్రక్రియలు ఉంటాయండి. ఏంటంటే అది ఒకటి నమ్ముట ప్లస్ విధేయత చూపుట. విధేయత చూపుట, ఈ 2 ప్రక్రియలు ఉంటాయండి విశ్వాసంలో. మన పాత్ర ఏంటంటే కాబట్టి నమ్మువారు, నమ్మాలి. నమ్మటం అనేది దేనికి సంబంధించింది, విశ్వాసం సంబంధించింది. ఈ విశ్వాసం అనే ఈ ప్రక్రియలో 2 పదాలు ఉన్నాయండి. ఏంటంటే అది నమ్ముట, విధేయత చూపించుట. ఇప్పుడు ఏమని నమ్మాలండి, ఏమని నమ్మాలి ఇక్కడ మనం అంటే, ఇప్పుడు దేవుడు నాకు రోగం తగ్గిస్తారని నమ్మాలా, దేవుడు నాకు అప్పులు తీసేస్తారని నమ్మాలా, దేవుడు నాకు మంచి భార్యను ఇస్తారని నమ్మాలా, దేవుడు నాకు ఇల్లు ఇస్తారని నమ్మాలా, ఉద్యోగం ఇస్తారని నమ్మాలా, లేకపోతే నాకు పిల్లలు ఇస్తారని నమ్మాలా, పిల్లలు పెళ్ళి ఇద్దని నమ్మాలా, ఏమని నమ్మాలండి ఇక్కడ మనిషి? కిషోర్ బాబు గారు ఏమని నమ్మాలి ఇక్కడ? నమ్మాలి అంటున్నాం కదా. ఇప్పుడు ఏమని నమ్మితే నీతిమంతుడు తెలుస్తాడు, నమ్మితే నీతిమంతుడు తెలుస్తాడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, దేవుడు కృప చూపిస్తున్నాడు, పాపాలను ఉపేక్షిస్తున్నాడు, క్రీస్తుని కరుణాదానికి బయలుపరిచాడు. అంటే తన నీతిని కనబరుస్తూ ఉన్నాడు ఆ ప్రక్రియ అన్నీ చేసి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తున్నాడు, యేసు ప్రభు చేయవలసింది యేసు ప్రభు చేస్తున్నాడు. ఇక్కడ మనిషి పాత్ర, పాపి పాత్ర ఏంటంటే నమ్మాలి. నమ్మటానికి సంబంధించి విశ్వాస సంబంధమైనది నమ్మటం అనేది. ఈ విశ్వాసంలో నమ్మటం ఉండిద్ది, విధేయత చూపించడం ఉండిద్ది. 2 ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడు ఏమని నమ్మాలి, అది మన ప్రశ్న. అంటే ఇప్పుడు అదేమో నీతి బదులు తీర్చబడటానికి ముందు నమ్మవలసిన విషయాలు ఏంటంటే మన పరిస్థితి అంటే మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు గృహకోడికి పెట్టుకున్న ఏదో ప్రార్థన, బ్రదర్ మేము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నా రండి అన్నారు. ఏం నమ్మొస్తానండి నేను, ఏం నమ్మొస్తాను? అక్కడ భోజనం పెడతాను వస్తానా? ఏం నమ్మొస్తాను అక్కడికి నేను? వాళ్ళు గృహకోడి పెట్టుకున్నారు, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి అని నమ్మి వస్తానండి. ఓ రోజు మీరు బ్రదర్ మా ఇంటికి ఈరోజు భోజనం రండి అన్నారండి. అప్పుడు ఏ నమ్మి వస్తానండి అక్కడికి? వాళ్ళు భోజనం పెడతారు కాబట్టి భోజనం రమ్మన్నారని అది నమ్మి వస్తానండి. అంటే ఇప్పుడు ఇక్కడ నమ్మటానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, భక్తిహీన నన్ను దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆ భక్తిహీనుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, నీతిమంతుగా తీరుస్తాడు. అంటే నా పరిస్థితి ఎలా ఉంది, నేను భక్తిహీనుడిని, నేను అనీతిమంతుడిని, నేను దుర్నీతి బంధకాల్లో కూరుకుపోయిన వాడిని. పాపం పరిస్థితి ఏంటంటే దుర్నీతి బంధకాల్లో నన్ను ఏం చేసిన, పాపం నెట్టివేసింది. ఈ భక్తిహీనుడు నన్ను దేవుడిని నమ్మితే నన్ను ఉచితంగా దేవుడు ఏం చేస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు ఈ నీతిమంతులుగా తీర్చబడే విషయంలో మనం నమ్మి విధేయత చూపించే ప్రక్రియ ఎక్కడ జరిగిద్దండి? బాప్తిసం జరిగిద్దండి. బైబిల్లో కొన్ని వచనాలు చదువుతాను. అంటే నమ్మి విధేయత చూపించిన వాడు రక్షించబడతాడు అనడానికి కొన్ని వచనాలు చదువుతామండి. మార్కు 16:16 రాసుకోండి, ఆ వచనాలు రాసుకోండి. అంటే నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఆ బాప్తిసంలో మనం విధేయత చూపిస్తామండి.
ఆ బాప్తిస్మం ప్రతి పాపం కడిగివేయబడుద్దండి. అప్పుడు ఆ బాప్తిస్మం అనేది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మన క్రీస్తు యొక్క మరణానుభవంలో తీసుకెళ్తుందండి. ఆ క్రీస్తు యొక్క రక్తంలో మనల్ని శుద్ధులు చేయడానికి కారణం అవుతుందండి. కొన్ని వచనాలు నేను చెప్తాను, నోట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. మార్క్స్ వార్త 16:16 మనకు తెలిసిన వచనం అది. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడను. అంటే నమ్మటానికి సంబంధించి రక్షణకి చాలా దగ్గర సంబంధం ఉందండి. నేను నమ్ముతాను కానీ బాప్తిస్మం పొందనంటే ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడటానికి అవకాశం లేదు. అక్కడ విధేయత చూపించట్లేదండి. అంటే మన నమ్మకం అనేది దేంతో ముడిపడి ఉండాలి? విధేయతతో ముడిపడి ఉండాలి. ఆ విధేయత నమ్ముట రెండూ కలిపితే విశ్వాసం. నేను నమ్ముతాను కాదండి, నేను విధేయత చూపించినంటే అది రక్షణకి మూలం అవదండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. అంటే మనం నమ్మి విధేయత చూపించే ప్రక్రియ బాప్తిస్మంలో జరిగింది. అలాగనే మార్క్స్ వార్త నుంచి రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో, రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇక్కడ కూడా ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోనే ఆయన లేపినండి హృదయం మంది విశ్వసించిన ఎల్లా నీవు రక్షించబడదు. నోటితో ఒప్పుకోవాలి, హృదయం మంది ఏం చేయాలంటే విశ్వసించాలి. అంటే యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపినని నీవు హృదయం మంది విశ్వసించిన నీవు రక్షించబడదు. ఏలే అనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను. బాప్తిస్మం పొందుతున్నప్పుడు మనం ఏమని ఒప్పుకోలు తీసుకుంటామని, యేసు ప్రభు దేవుడి కుమారుడని నీ పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా అని ఆ వ్యక్తి యొక్క వాక్యం విన్న తర్వాత ఏం విశ్వసించాడో ఆ విశ్వాసాన్ని ఒప్పుకోలో చెప్పిస్తామని. అలాగే ఈ వచనం కూడా జ్ఞాపకం చేస్తామని. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడని హృదయం మంది విశ్వసిస్తే ఆ వ్యక్తికి ఏం కలిగిద్ది అంటే రక్షణ కలిగిద్ది అనే మాట చెప్తాడండి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 38-39 వచనాలు, లేకపోతే 2వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. అక్కడ నుంచి చూద్దాం, 2వ అధ్యాయం దగ్గర నుంచి చూద్దాం. 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడండి. నమ్మి విధేయత చూపించే ప్రక్రియ దేంట్లో ఉందంటే బాప్తిస్మం పొందడం ద్వారానేనండి. పేతురు ప్రసంగంలో కూడా వారు వాక్యం విన్న తర్వాత సహోదరులను మేము ఏం చేయాలని పేతురుని కడమ అపోస్తలుని అడిగినప్పుడు పేతురు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, పేతురు అంటున్నాడు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు నామమున లేకపోతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరమును పొందుదురు అన్నాడండి. అంటే ఇప్పుడు వాక్యం విన్నారు, దానికి వీళ్ళు ఏమి చూపించాలి? నేను నమ్మామండి, మేము పాపం చేసాం, మాకు అర్థమవుతుంది, మేమేం చేయాలని అడిగినప్పుడు కేవలం నమ్మటం ఒక్కటే వాళ్ళకి ఏం కలగదండి, రక్షణ రాలేదండి. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు యొక్క అధికారంలోనికి వీళ్ళు ఏమవ్వాలి? బాప్తిసం పొందాలి. అది విధేయత చూపించే ప్రక్రియ. నమ్మి విధేయత చూపించిన వాడు రక్షించబడతాడు. అంటే నమ్మటంలోనే విధేయత కనబడిద్దండి. అబ్రహాము దేవుడు పిలిచాడండి, నమ్మాడా లేదా? లోబడి వచ్చాడు లేదా? అది విధేయత కాదండి. అందుకు దేవుడు క్రియలు బట్టి కాకుండా అబ్రహాముని ఏమన్నాడు? 15వ అధ్యాయంలోనే నీతిమంతుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఆదికాండం 15వ అధ్యాయం చదువుతుంటే మన తర్వాత 4వ అధ్యాయం చెప్పినప్పుడు విశ్వాసం నీతిమంతుడు తీర్చబడటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాము చెప్పాడండి. ఉచితంగా అబ్రహాముని ఏం చేశాడు? నీతిమంతుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఇంకో వచనం చదువుతాం. 38వ వచనంలో 13వ అధ్యాయము 38-39 వచనాల్లో 13వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తే 38-39 వచనాల్లో ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమవుతున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలోనూ నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. అంటే యేసుక్రీస్తు వలన ఏం చేయబడతారండి? ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు తీర్చబడలేడు. మరి ఎలాగ నీతిమంతులు తీర్చబడతారంటే యేసుక్రీస్తు వలన నీతిమంతులు తీర్చబడతారనే విషయాన్ని పేతురు అంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడండి. మొదటి సువార్త ప్రయాణంలో. ఇంకో వచనం రాసుకుందాం. 22వ అధ్యాయము ఇదే అపోస్తల కార్యంలో 16వ వచనంలో కూడా అన్నయ్య సౌలుతో మాట్లాడిన మాటలో 22:16 22:16 అన్నయ్య మాట్లాడుతున్నాడు సౌలుతో. ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసి కళ్ళు పోగొట్టుకున్నటువంటి సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రభు యొక్క ప్రత్యక్షత చూశాడు, 3 దినాల ఉపవాసం ఉన్నాడు,
ప్రార్థన చేశాడు కానీ ఆయన రక్షణ లేదని. అప్పుడు ఎలా రక్షించబడతాడు అంటే అన్నయ్య మాట్లాడుతూ, గనుక నువ్వు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అంటే బాప్తిస్మం ద్వారా ఏం చేయాలండి? పాపము కడిగి వేసుకునే ప్రోగ్రాం ఎక్కడ జరిగింది అంటే బాప్తిస్మం పొందినప్పుడే. అంటే ఈ వచనాలన్నీ మీరు రాసుకుంటే మీకు ఉపయోగపడతాయి. మార్క్స్ వార్త 16:16 కానీ, అపోస్తల కార్యములు 2:38 కానీ, 13:38-39 కానీ, 22:16 వచనాలు కానీ, ఇవి పాప క్షమాపణ అనేది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారానే, క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడ ద్వారానే. ఎప్పుడు క్రీస్తు యొక్క రక్తంలో ఒక మనిషి కడుగుబడతాడంటే రోమపత్రిక 6వ అధ్యాయం చెప్పినట్టుగా ఒక మనిషి క్రీస్తు యొక్క రక్తంలో అంటే క్రీస్తులోని బాప్తిస్మం పొందినప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు యొక్క మరణంలోకి వెళ్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపాన్ని ఏం చేస్తాను? కడిగి వేస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చెప్పిన మాట అదే. ఆయన రక్తం ప్రతి మనిషిని ఏం చేస్తుంది? నీతిమంతులుగా తీరుస్తుందండి. అప్పుడు ఎంత నీతిమంతులుగా చేస్తుందండి? 5వ పాయింట్గా ఎంత నీతిమంతులుగా చేస్తుందండి? ఎంత నీతిమంతులుగా తీరుస్తుందండి? ఏమండి? ఎంత నీతిమంతులుగా తీర్చబడుచున్నాం? తన నీతిని మనకి ఇవ్వాలనుకున్నాడు కదా. అంటే దేవుడు ఎంత నీతిమంతుడు? 100% నీతిమంతుడు. మనల్ని కూడా దేవుడు ఎంత నీతిమంతుగా ఎంచుతున్నాడండి? 100% నీతిమంతులుగా ఎంచుతున్నాడండి. అంటే దేవుడే మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు. ఇక్కడ బాప్తిజం ఇచ్చిన ఆయన కాదు ఎంచుతుంది, సువార్థికుడు లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సంఘం కాదండి. దేవుడు తన నీతిని మనకి బయలుపరిచే విషయంలో ఉచితంగా మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దీనికి ఎంత ఖర్చు చేయాలండి? 6. ఎంత ఖర్చు చేయాలండి? ఏమైనా ఖర్చు చేయాలండి నీతిమంతు తీర్చబడటానికి? అక్కడ అంటాడండి 27వ వచనంలో, 24వ వచనంలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన అంటాడు. 27వ వచనంలో కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడింది? క్రియా న్యాయం బట్టియా? కాదు, విశ్వాస న్యాయం బట్టియే అని చెప్తాడే. అంటే క్రియను బట్టి కాదు మన నీతిమంతులుగా తీర్చబడింది. ఎలా తీర్చబడ్డామండి? ఉచితంగా నీతిమంతులు తీర్చబడ్డాం. ఏ పని చేసి కాదు, ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంత శాతం అంటే 100కు 100% నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఖర్చు చేయని అవసరం లేదండి. ఇంకో విషయం మనం చూస్తే ఈ నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి అంటే అండి ఆ నీతులు ఏం చేయబడాలండి? కొనసాగాలండి. నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి నీతిలో ఏం చేయబడాలండి? కొనసాగాలండి. నీతిలో కొనసాగాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. 6:12 చదువుతారు కిషోర్ బాబు గారు. 6:12 శరీర దురాశలు లోబడినట్లుగా చావునకు లోనైనట్లు, అంటే చావునకు లోనైన మీ శరీరమందు పాపంను ఏలనీయకుడు అంటాడండి. అంటే ఈ శరీరం ఒకప్పుడు దురాశలు లోనై ఏం చేస్తుందంటే పాపాన్ని జరిగించడానికి, ఏలుబడి చేయడానికి తనతో నమ్ముకుందండి. ఈ దేహ అవయవాలు ఏం చేసినాయి? దుర్నీతిని జరిగించడానికి సాధనాలుగా చేసుకుందండి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు బాప్తిస్మం పొందిన వ్యక్తులు? మీ శరీరమందు పాపను ఏలనీయకుడు అన్నాడు. ఒకప్పుడు పాపాన్ని ఏం చేశాం? ఏలనిచ్చాం, దుర్నీతిలోకి వెళ్ళిపోయాం. నీతిమంతులు తెచ్చబడిన తర్వాత ఏం చేయకూడదండి? ఇంకా పాపాన్ని చోటు ఇవ్వకూడదండి. ఒకవేళ అబద్ధం ఆడామా, మోసం చేసామా, అన్యాయం చేసామా, త్రాగుబోతున్నామా, లేకపోతే అబద్ధం ఆడామా, లేకపోతే ఎవరికైనా అన్యాయం చేసామా, సిగరెట్లు, పాన్పరాలు, గుట్కాలు, సినిమాలు, ఇవన్నీ ఒకప్పుడు దుర్నీతిని జరిగించింది మన జీవితంలో. ఇప్పుడు ఆ దుర్నీతిలో కొనసాగటానికి కాదు బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడింది, నీతిని కొనసాగించాలి. అప్పుడు నీతిని కొనసాగిస్తే ప్రతిఫలం ఏంటండి? అది చెప్పి ముగించుకున్నాం. చివరి పాయింట్ అయిపోయింది టైము. 8వ పాయింట్గా నీతిని కొనసాగిస్తే లేకపోతే నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి కలిగే ప్రతిఫలం ఏంటండి? తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి, ముగించుకుందాం. తీతు పత్రిక నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి కలిగే ప్రతిఫలం 8వ పాయింట్గా
నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తికి కలిగిన ప్రతిఫలం చదవండి బ్రదర్. ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డా ప్రతిఫలం ఏంటంటే తీతు పత్రికలో చెప్తున్నాడు అండి. తీతు 3:6-7 ఇక్కడ మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు ఒకటకై, అంటే ఏముందని నిరీక్షణ? నిత్య జీవం గురించి, అంటే నిత్య జీవులకు వారసులు అవుతామనే నిరీక్షణ ఉందండి మనకి. అంటే నీతిమంతులు తీర్చబడిన వ్యక్తి కలిగే ప్రతిఫలం ఏంటంటే ఆ నీతిని అనుసరించి నడుచుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతామండి. నిత్య జీవమునకు వారసులం అవుతాం, వారసులము. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏం వేసుకోవాలంటే, ఇప్పుడు ముగింపుగా ఈ పాఠానికి సంబంధించి నేను నీతిమంతులుగా తీర్చబడ్డానా, నీతిని అనుసరించి నడుచుకుంటున్నానా, బ్రతుకుతున్నానా, అలాగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యోగ్యకరమైన ప్రవర్తన నాలో ఉందా లేదనేది బాప్తిస్మం పొందిన మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఈ పాట ఎవరికి చెప్తామంటే రక్షణ లేని వారికి, బాప్తిస్మం పొందని వ్యక్తికి మూలపాఠంగా చెప్తాం నీతిమంతులుగా తీర్చబడటం అనేది. కానీ ప్రస్తుతం మన జీవితంలో నీతిమంతులుగా తీర్చబడటం అనేది ముగింపుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను నీతిమంతులుగా తీర్చబడ్డానా, నీతిమంతునిగా తీర్చబడ్డానా? 2, ఆ నీతిని అనుసరించి నడుచుకుంటున్నానా, నీతిని అనుసరించి నడుచుకుంటున్నానా? 3, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే యోగ్యత నాలో ఉన్నదా? నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే, బాప్తిసం ద్వారా జీవంలోకి వచ్చాం మరణంలో నుండి. ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని ఏం చేయాలండి? స్వతంత్రించుకోవాలండి. స్వతంత్రించుకునే యోగ్యత కలిగి ఉన్నానా? వ్యక్తిగతంగా నాకు నేను, మీకు మీరుగా వేసుకోవాల్సిన ప్రశ్న ఉందండి. బాప్తిసంలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, అయితే వ్యక్తిగతంగా నీతిని అనుసరించి నడుచుకోవడం అనేది చాలామంది జీవితాల్లో ఆగిపోయిందండి. మళ్ళీ ఆ దుర్నీతి బంధకాలను ఏమైపోతున్నారు, నెమ్మదిగా జారిపోతున్నారండి. అయ్యే మోసం చేస్తున్నారు, అదే అబద్ధాలు, అదే అన్యాయం, అదే అక్రమం జీవితాలు జీవిస్తున్నారు. దానివల్ల మనకి వాగ్దానం చేసినటువంటి జీవాన్ని, నిత్య జీవాన్ని మనం పోగొట్టుకునే వ్యక్తిత్వాన్ని, ప్రవర్తన మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ పాఠం యొక్క సారాంశం పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అన్యులు పాపులు, యూదులు పాపులు, ఏ భేదం లేదు, అందరూ పాపుడే. పాపులతో దేవుడు ఏం చేయలేడు? సహవాసం చేయలేడు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పాపైన మనిషి నీతిమంతులుగా చేసుకొని ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడండి. అప్పుడు ఆ నీతిమంతులు తీర్చబడటం అంటే అర్థం ఏంటంటే, ఎన్నడూ పాపం చేయని వ్యక్తికి ఎంచడం. ఎవరు ఎంచుతున్నారు? దేవుడు ఎంచుతున్నాడు. ఎలా ఎంచుతున్నాడు అంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఆయన మాటకు విధేయత చూపించడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులకు ఎంచుతున్నాడు. అప్పుడు నీతిమంతులు తీర్చబడవలసిన అవసరం ఏంటంటే, ఆయన నీతిమంతులు, ఆయన కుమారుడు క్రీస్తు నీతిమంతులు, పరిశుద్ధాత్మ నీతిమంతులు. కాబట్టి మానవుల యొక్క పరిస్థితి ఏంటంటే పాపం. ఈ పాపైన మనిషి దేవునితో సహవాసం చేయాలంటే నీతిమంతులు తీర్చబడాలండి. అది నీతిమంతులు తీర్చే విషయంలో ఎవరెవరి పాత్ర ఉందో చూసామండి. దేవుని పాత్ర ఉంది, యేసుక్రీస్తు వారి పాత్ర ఉంది, మన పాత్ర ఉందండి. ఇప్పుడు లోపల చాలామంది వాక్యం వింటారు కానీ బాప్తిజం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు కాదండి, అప్పుడు అండి, తర్వాత అండి, చూద్దామండి, ఖాళీ ఉన్నప్పుడు కొద్దిగా చెప్తారండి, నాకు కొన్ని పనులు ఉన్నాయండి, కొన్ని బాధ్యతలు ఉన్నాయని అంటారండి. అంటే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తున్నాడు, యేసుప్రభు చేయవలసింది యేసుప్రభు చేస్తున్నాడు. మనం చేయవలసింది మనం చేయకపోతే ఒక పాపి ఆ దుర్నీతిలోనే కొనసాగుతారు తప్ప నీతిమంతులుగా చేసి దేవునితో సహవాసం అయ్యే పరిస్థితి ఉండదండి. బాప్తిజం పొందిన వ్యక్తికే నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క ప్రతి పాపం క్రీస్తు యొక్క రక్తంలో కడుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంతకాలం నీతిగా అనుసరించి నడుచుకోవాలండి? ఒక సంవత్సరం నడుచుకుంటే సరిపోద్దా?
ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుసరించి నడుచుకుంటే సరిపోయిన నీతిని చచ్చిపోయేంత వరకు ఆ నీతిలో కొనసాగాలి తప్ప మళ్ళీ ఆ దుర్నీతిలోకి వెళ్ళిపోకూడదండి. చావునకు లోనైన మన శరీరం మీద అంటే పాపమును ఏలుబడి చేయకూడదంటే. కానీ మనం చాలా సందర్భాల్లో పాపానికి ఏలుబడి చేయడానికి ఈ శరీరాభిమానులు ఏం చేస్తాం, దోషం చేసుకుంటున్నామండి. అలాంటి వ్యక్తిత్వం మనకు ఉండొద్దని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ భాగాన్ని మనం వచ్చే వారం కంప్లీట్ చేసుకుందాం. అంటే ఈ పాఠం చెప్పుకుందాం, అక్కడ ఉన్న వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం మాట్లాడుకుంటూ ఈ అధ్యాయాన్ని 4వ అధ్యాయంతో కనెక్షన్ పెట్టుకుందామండి. అంటే 4వ అధ్యాయం ఏం చెప్పాడంటే ఉచితంగా నీతిమంతుడు తెలుస్తాడా ప్రశ్న వచ్చిందండి. అవును తెలుస్తాడు, ఎందుకు అబ్రహామే ఉదాహరణ చెప్పాడండి. మీ అందరికీ వందనాలు. వచ్చే వారం చెప్పుకుందాం.